శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 35వ సర్గము ప్రారంభము. ఆంజనేయ స్వామి తరుశాఖలపై నుండి శ్రీరామకథను ఆలపించారు. తల్లి చెంతకు విచ్చేసి అంజలి ఘటించి, అమ్మా, నేను శ్రీరామదూతను, సుగ్రీవుని మంత్రిని, నా పేరు హనుమంతుడంటారమ్మా అని వినయ విధేయతలతో తెలియచేసినటువంటి స్వామిని చూచింది సీతా సాధ్వీమణి. అతనిపై కనికరమైనటువంటి చూపులతో, మధుర వచనములతో స్వామితో పలుకుతున్నది తల్లి. హనుమా, రామా రామా అని రామకథని చక్కగా గానం చేశావు. నీకు రామునితో పరిచయం ఎలా ఏర్పడింది? లక్ష్మణుని ఏ విధముగా నీవు ఎరుగుదువు? నరవానరుల సమాగమం ఎలా జరిగింది? ఓ వానరోత్తమా, రామలక్ష్మణుల యొక్క చిహ్నములు ఎట్టివి? వాటిని పూర్తిగా వివరించు. వాటిని వినుట వలన నా శోకము తొలగిపోతుంది. రామలక్ష్మణుల యొక్క అవయవముల యొక్క పొందిక ఎలా ఉంటుంది? వారి ఆకారములు ఎట్టివి? ఊరువులు బాహువులు ఎట్టివి? నాకు వివరించు. సీతా మహాదేవి ఇలా పలకగానే వాయునందనుడైన హనుమంతునకు ఆనందం కలిగింది. శ్రీరామచంద్ర ప్రభువు యొక్క రూపు రేఖా లావణ్యములు యథాతథముగా వివరించటానికి ఉద్యుక్తుడైనాడు స్వామి. సుందరే సుందరో రామః. శ్రీరామచంద్ర ప్రభువు యొక్క సర్వ అవయవ సౌష్ఠవ సౌందర్యం వర్ణింపబడింది కనుకనే ఈ కాండకు సుందరకాండమని పేరు. అమ్మా, కమలపత్రాక్షి, నీ భర్త యొక్క మరిది యొక్క అవయవ సౌష్ఠవ సౌందర్యము నీకు తెలుసు. అయినా నన్ను అడుగుతున్నావమ్మా? ఇది నా అదృష్టం. చాలా సంతోషంగా ఉన్నది. దివ్యమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్య రూపాన్ని వర్ణించే అవకాశము నాకు లభ్యమైందమ్మా. నా జన్మ తరించింది తల్లి. తెలియచేస్తాను విను. శ్రీరాముని యొక్క చిహ్నములను, లక్ష్మణుని లక్షణములను నాకు తెలిసినంతవరకు వివరిస్తానమ్మా. కమలపత్రాక్షి, నిరుపమాన కాంతితో సమస్త ప్రాణులను ఆనందింపచేయగలిగినటువంటి మహావ్యక్తి శ్రీరామచంద్ర ప్రభువు. పుట్టుకతోనే అతడు చక్కని దేహ సౌందర్యమును, గుణ సంపదను పొందినటువంటి వాడు. తేజమున సూర్యుని వంటివాడు, సహనమున భూదేవితో సమానమైనవాడు, బుద్ధియందు బృహస్పతి, యశస్సుచే దేవేంద్రుడు, సర్వ ప్రాణులను రక్షింపగలిగినటువంటి వాడు, తనను ఆశ్రయించి శరణుజొచ్చినటువంటి వారిని పరిరక్షించేటువంటి వాడు, సర్వజీవన సంప్రీతిపాత్రుడు, కమలనేత్రుడు, దయాసాంద్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, లోకమున ఆదర్శప్రాయమైన తన ప్రవర్తన విషయమున జాగృతి కలిగిన వాడమ్మా. ధర్మరక్షకుడు, శత్రువులను రూపుమాపగలిగినటువంటి వాడు, 4 వర్ణముల వారిని రక్షించేటువంటి వాడమ్మా. లోక మర్యాద తాను పాటించి ఇతరుల చేత పాటింపచేయగలిగినటువంటి మహానుభావుడు ఆయన. కాంతిమంతుడు, మనోహర రూపుడు, సర్వలోకములకు అత్యంత పూజ్యుడు, బ్రహ్మచర్య వ్రతమును పాటించుచున్నాడమ్మా. సత్పురుషులు వనర్చేటువంటి ఉపకారములను మరువనటువంటి వ్యవహార జ్ఞాన సంపన్నుడు ఆయన. లోక కళ్యాణమునకై కర్మలను ఆచరిస్తాడు. ఇతరుల చేత ఆచరింపచేయగలిగినటువంటి మహానుభావుడు ఆయన. అందుచేతని శ్రీరామచంద్ర ప్రభు యుగ యుగములలో జగజగములలో ఆదర్శప్రాయుడై ప్రకాశించడానికి కారణము అదే. రాజవిద్యా కుశలుడు, బ్రాహ్మణులను ఆదరించువాడు, సర్వవిద్యా పారంగతుడు, సదాచార సంపన్నుడు, వినయశోభితుడు, శత్రుభయంకరుడు. రాములవారు యజుర్వేదమునందు పారంగతుడమ్మ. ధనుర్వేదమునందును, రుక్సామ అథర్వణ వేదములందును, శిక్షా మొదలైన వేదాంగములయందును నిష్ణాతుడు. వేద పండితులచే పూజింపదగినటువంటి వాడమ్మా. అమ్మా సీతా సాధ్వీమణి,
శ్రీరామచంద్రమూర్తి విశాలమైనటువంటి భుజములు కలిగినవాడు, దీర్ఘములైన బాహువులు కలిగినవాడు, శంఖము వంటి కంఠసీమ కలిగినవాడు, గంభీరమైన కంఠధ్వని గలవాడు, సురుచిర కర్ణ కపోలములు కలవాడు, శుభప్రదమైన ముఖము కలవాడు, కండరములతో మూసుకొనిపోయిన సంధి ఎముకలు కలవాడు, మనోహరమైన ఎర్రని కన్నులు కలవాడు, లోకవిఖ్యాతుడు అమ్మా. దుందుభిస్మనము వలె గంభీరమైన కంఠధ్వని కలిగిన వాడమ్మ, నిగనిగలాడు శరీర ఛాయ కలిగినవాడు, ప్రతాపశాలి, ఎక్కువ తక్కువ లేకుండా పరిపుష్టములైనటువంటి చక్కని అవయవములు కలిగినవాడు, నీలమేఘశ్యాముడమ్మా శ్రీరామచంద్ర ప్రభువు. వక్షస్థలము, మణికట్టు, పిడికిలి ఈ 3 స్థానములను దృఢముగా కలవాడు. ఇవి రాజలక్షణములు తల్లి. దీర్ఘములైన కనుబొమలతో, బాహువులతో, ముష్కములతో ప్రకాశించేవాడు. ఇది సంపన్నుల యొక్క లక్షణం. తల వెంట్రుకలు, ముష్కములు, మోకాళ్ళు ఈ 3 సమప్రమాణములు కలిగినవాడు. ఇది రాజలక్షణము తల్లి. ఉన్నతమైన నాభి కలిగినవాడు, కుక్షి వక్షస్థలములు కలిగినవాడు. ఇవి కూడా రాజలక్షణములే. ఎర్రని నేత్రాంతములు కలిగినవాడు, నఖములు, అరచేతులు, అరికాళ్ళు కలిగినటువంటి వాడు. ఇవి సుఖపురుషుని యొక్క లక్షణములు. నునుపైన పాదరేఖలు, కేశములు, లింగమణియు కలవాడు. ఇది భాగ్యవంతుని యొక్క లక్షణం. ఆయన కంఠస్వరము, నడక, నాభి గంభీరములైనటువంటివి. ఇవి ప్రశంసాపాత్రములైన లక్షణములు. శ్రీరాముని ఉదరముపై లేక కంఠమునందు త్రిరేఖలు కలిగినటువంటి వాడు. స్తనములు, స్తనాగ్రములు, పాదరేఖలు నిమ్నముగా కలిగినవాడు. ఆయన కంఠము, లింగము, వీపు, పిక్కలు, హ్రస్వములు చక్కగా ప్రకాశించేవాడు మహానుభావుడు. ఇవి పూజ్యుని యొక్క లక్షణములు. ఇవి హ్రస్వములుగా ఉండాలి. అందుచేతనే అలా ఉన్నాయి స్వామికి. శిరస్సుపై 3 సుడులు కలవాడు. శిరోభాగమున 3 సుడులు గల సింహశార్దూల వృషభేంద్రుల వలె కొయ్యలు మీర వెడలు నడకలు గల అలకలాడు అందాల మోముగల అరవిందాక్షుడు శ్రీ రఘురాముడు తల్లి. శిరస్సుపై 3 సుడులు కలిగినవాడు. ఇది మహారాజు యొక్క లక్షణం. 4 వేదములను సూచించే రేఖలు కలవాడు. అనగా బొటనవ్రేలి మొదటను, నొసటిపైనను, అరచేతులలోనూ, అరికాళ్లలోనూ 4 రేఖలు కలిగినవాడు. వేద పారంగతుని లక్షణములు ఎలా ఉంటవో అలా ఉన్నవాడమ్మా. లలాట, పాద, పాణి తలములయందు 4 రేఖలు కలిగినవాడు. ఆయుర్దాయమును, మహారాజ లక్షణమును సూచించేటువంటి విధంగా 96 అంగుళముల ఎత్తైనటువంటి వాడు. దేవతా సమానుడు. అందుచేతనే ఆయన దివ్య పురుషుడు. రామచంద్ర ప్రభువు లాంటి పుటక, రామచంద్ర ప్రభువు లాంటి రూపం, రామచంద్ర ప్రభువు లాంటి నడత ఈ సృష్టిలో మరొకరికి లేనే లేవమ్మా. ఆయన బాహువులు, మోకాళ్ళు, ఊరువులు, పిక్కలు ఈ 4 హెచ్చుతగ్గులు లేకుండా సమముగా కలిగినటువంటి వాడు తల్లి. 14 జతలు అనగా కనుబొమ్మలు, నాసికాపుటములు, నేత్రములు, చెవులు, పెదవులు, స్తనాగ్రములు, మోచేతులు, మణికట్టులు, మోకాళ్ళు, ముష్కములు, పిరుదులు, చేతులు, పాదములు, పిరుదులపై ఎత్తైన కండరములు సమప్రమాణములో కలిగినటువంటి వాడమ్మా. ఇవి రాజలక్షణములు. అతడు 4 దంస్ట్రలు. సూది ఎలా ఉంటుందో మనలు తేలి అలా దంతములు కలిగినవాడు. 2 పలువరసలలో మధ్యగల 4 దంతములను, ప్రక్కనున్న 4 పళ్ళు దంస్ట్రలు అని పేరు లోకల్లో. 4 మృగములు ఉంటవి. సింహం, పెద్ద పులి, ఏనుగు, వృషభం అలాంటి నడకలు కలిగినటువంటి వాడమ్మా. సింహం ఎలా నడుస్తుందో అలా నడుస్తారు. ఏనుగు ఎలా నడుస్తుందో అలా నడుస్తారు. వృషభము ఎలా మెల్లగా నడుస్తుందో అలా నడుస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కవి. త్యాగరాజస్వామి వారైతే ఈ ఏనుగు నడకలను తీసుకున్నాడు ఆయన. సామజవర గమన అన్నాడట. సామజవర గమన, అందమైనటువంటి ఏనుగు నడకలు కలిగిన రామా అని సంబోధించారు. ఆంజనేయ స్వామివారు ఇంకా తెలియచేస్తున్నారు. అందమైన పెదవులు కలవాడమ్మా, చుబుకము, నాసిక కలవాడు. ఇవి రాజలక్షణములు. అమ్మా సీతాదేవి, ఆ రాముడు నిగనిగలాడే నేత్రములు కలిగినవాడు, పలువరసలు కలిగినవాడు,
చర్మము, పాదము, కేశములు కలిగినవాడు. ఇది సుఖపురుషుని యొక్క లక్షణములు. జానకి తల్లి జగన్మాత, ఆయన శరీరము, చేతి కాళ్ళు, కాలి వ్రేళ్ళు, కరములు, నాసిక, నయనములు, కర్ణములు, ప్రజనము అను అష్టవంశములకు తగినటువంటి ప్రమాణములో ప్రకాశించేటువంటి మహానుభావుడు. శ్రీరాముడు పద్మముల వంటి ముఖము, నేత్రము, నోరు, నాలుక, పెదవులు, దవడలు, స్తనములు, గోళ్ళు, హస్తములు, పాదములు కలిగినవాడు. ఇవన్నీ కూడా పద్మము ఎలా ప్రకాశిస్తుందో అలాంటి ప్రకాశవంతమైనటువంటి వాడు. అంతేకాదు తల్లి, శ్రీరామచంద్ర ప్రభువు యొక్క శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, వక్షము, హృదయము, నోరు, చెవులు, కాళ్ళు, వీపు అనే 10 అవయవములు కలవాడు. శ్రీరాముని తేజస్సు, యశస్సు, సంపదలు సర్వలోక ప్రసిద్ధములైనటువంటివమ్మ. పవిత్రములైన మాతృ పితృవంశములు కలిగినవాడు. స్వచ్ఛమైన దంతములు, నేత్రములు కలిగినవాడు. చంకలు, ఉదరము, వక్షము, నాసిక, భుజములు, లలాటము అనేటువంటివి ఉన్నతములై 6 అంగములు కలిగినవాడు. సూక్ష్మములైన వ్రేళ్ల కణుపులు, వెంట్రుకలు, రోమములు, గోళ్ళు, చర్మము, లింగము, మీసము, దృష్టి, బుద్ధి కలిగిన వాడమ్మా. పూర్వాహ్నము, మధ్యాహ్నము, అపరాహ్నము త్రికాలములయందు ధర్మార్థ కామములను ఆచరించువాడు. శ్రీరామచంద్ర ప్రభుడు సకల ఐశ్వర్య సంపన్నుడు తల్లి. సత్యభాషణ కలిగినవాడు, ధర్మాచరణము చేసేటువంటి వాడు. ధర్మ మార్గము స్వామికి ఇష్టం. ధర్మ మార్గము, ఆ ధర్మ మార్గమే లోకమును రక్షించేది అని లోకమునకు చాటిన మహానుభావుడు. ధర్మ మార్గమున ధనము ఆర్జించి పాత్రులైనటువంటి వారికి దానము చేసేటువంటి వాడు. దేశకాలములకు అనువుగా ప్రవర్తించువాడు. అందరితో ప్రియముగా మాట్లాడువాడు. అమ్మా, శ్రీరామచంద్ర ప్రభువు యొక్క సోదరుడైనటువంటి లక్ష్మణుడు కూడా కౌసల్య సుమిత్రలకు ఆయన ముద్దుల కొడుకే. కన్నది సుమిత్ర అయిన కౌసల్యకు కూడా లక్ష్మణుడు అంటే ఇష్టము తల్లి. లక్ష్మణస్వామి కూడా అనురాగము చేత, రూపగుణముల చేత పూర్తిగా రాముని వంటి వాడే. ఇప్పుడు నేను ఎన్ని గుణములు చెప్పానో, ఎంత రూపము చెప్పానో అంత రూపము, గుణము లక్ష్మణులలో దాగి ఉన్నది తల్లి. సాటిలేనటువంటి వీరుడు, వాసికెక్కిన నీలమేఘశ్యాముడు శ్రీరామచంద్ర ప్రభువైతే బంగారు మేనితో ప్రకాశించేవాడు లక్ష్మణస్వామి. అమ్మా, పురుషశ్రేష్ఠులు ఇద్దరూ నిన్ను చూడవలనని కుతూహలపడుతున్నారు. ఆ సోదరులిద్దరూ నిన్నే వెతుకుతున్నారమ్మా. భూతలమంతా గాలించుచు, నేల 4 చెరగులా తిరుగుచు మా సమీపమునకు వచ్చారు. వానర రాజైన సుగ్రీవుడు తన అన్నయైన వాలిచే రాజ్య బహిష్కృతుడై అతనికి భయపడి దట్టమైన చెట్లుగల ఋష్యమూక పర్వతముపై నివసిస్తున్నారు. ప్రియదర్శనుడైన ఆ సుగ్రీవుని రామలక్ష్మణులు అక్కడ చూశారమ్మా. అగ్రజుడైన వాలిచే రాజ్యభ్రష్టుడై సత్యప్రతిజ్ఞుడై వానర రాజైన సుగ్రీవుని మేము సేవిస్తూ ఉన్నాం. అమ్మా, నారచీరలు ధరించిన వారును, ధనుర్బాణములను చేతబూనిన వారును, నరశ్రేష్ఠులు అయిన రామలక్ష్మణులు రమ్యమైన ఋష్యమూక పర్వత ప్రాంతమున చేరారు. వారిద్దరినీ చూచాడు మా మహారాజైన సుగ్రీవుడు. ధనుర్ధారులైన ఆ నరవరులను చూచి భయపడి పరుగిడి శిఖరము ప్రాకాడు. వృత్తాంతము తెలుసుకొని రమ్మని వారి కడకు నన్ను పంపించారు తల్లి. సుగ్రీవుని ఆజ్ఞను అనుసరించి నేను సర్వసమర్థులను, చక్కని రూపురేఖల కలవారును, సద్గుణ సంపన్నులు అయిన ఆ నరవరులను సమీపించాను. అంజలి ఘటించి నిలిచాను. అప్పుడేనమ్మా శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్య సందర్శన మహాభాగ్యం కలిగింది తల్లి. నా జన్మ పావనమైంది. శ్రీరఘు రామచారు తులసీదళదామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో తారకనామ నమస్కరించాను. వారు నా వలన సుగ్రీవుని యొక్క యథార్థ వృత్తాంతమును తెలుసుకున్నారు. సంతోషపడ్డారమ్మా.
పిమ్మట వారిని నా భుజములపై నెక్కించుకొని ఆ పర్వత ప్రదేశమునకు వెళ్ళాను. రామసుగ్రీవులు మిత్రులైనారు, స్నేహమును పూనారు, ప్రతిజ్ఞలు చేశారు. తేజస్సాలి అయినటువంటి అన్నను వాలిని స్త్రీ నిమిత్తంగా తగవులు వచ్చినది అని సుగ్రీవుడు తెలియచేయగా, వాలిచే వెళ్ళగొట్టబడినటువంటి సుగ్రీవుని యొక్క దివ్య వృత్తాంతం మొత్తం శ్రీరామచంద్ర ప్రభు విన్నారు. భార్యను పోగొట్టుకున్నవాడు సుగ్రీవుడు. శ్రీరామచంద్ర ప్రభు ఓదార్చినారమ్మా. ఎట్టి దుష్కర్మలైన కార్యములైనను అవలీలగా సాధించి రామునకు నీ ఎడబాటు వలన కలిగిన శోకమును, ఆ బాధను గూర్చి లక్ష్మణుడు సుగ్రీవునకు పూర్తిగా వివరించారు. లక్ష్మణుడు తెలియచేసినటువంటి విషయములు ఎరిగినవాడై సుగ్రీవుడు గ్రహగ్రస్తుడైన సూర్యుని వలె మిక్కిలి కాంతి విహీనుడైనాడు. ఆ సమయముననే తల్లి విషయము తెలుసుకుని, రావణుడు నిన్ను అపహరించుకుని పోయేటప్పుడు నీవు నీ శరీరముపై శోభిల్లేటువంటి ఆభరణములను భూమిపై పడవేశావు. వాటినన్నిటినీ నా దగ్గర భద్రంగా దాచుకున్నాను. ఆ సమయములోనే శ్రీరామచంద్ర ప్రభువునకు ఆ చీర చెరగులో దాగి ఉన్న ఆభరణములను చూపించాను. ఆభరణములు ధ్వని చేసేటువంటి పద్ధతి. క్రిందపడినప్పుడు ఆభరణములన్నీ నేను భద్రపరచి సుగ్రీవునకు ఇచ్చాను. ఆ నగలను సుగ్రీవుడు శ్రీరామచంద్ర ప్రభువునకు సమర్పించారమ్మా. ఆ నగలను చూడగానే, ఆ చీర చెరగును చూడగానే వెంటనే శ్రీరామచంద్ర ప్రభు సీతా సీతా అని బాధపడి స్పృహను కోల్పోయినారు. సుందరమైన ఈ ఆభరణములను దివ్యస్వరూపమైన శ్రీరామచంద్ర ప్రభు తన ఒడిలో నుంచుకొని హృదయమునకు హత్తుకొని సీతా సీతా అంటూ పరిపరి విధముల పరితపించారు తల్లి. రాముడు వాటిని చూస్తూ శోకాగ్ని ప్రజ్వలింపచేసుకున్నారు. ఆ మహాత్ముడు మిక్కిలి దుఃఖముతో చాలాసేపు నేలపై స్పృహలేక పడిపోయినాడమ్మా. అప్పుడు నేను పెక్కుభంగుల స్వాంత వచనములతో అతి కష్టము మీద ఆయనను లేవదీసి కూర్చుండబెట్టాను. మహాబాహుడైన శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణ సహితుడై ఆ నగలను చూచి పదే పదే ప్రక్కనున్న వారికి చూపించి, ఇది నా తల్లివే, ఇది నా తల్లివే. మెడలో పెట్టుకున్న ఆభరణములు కనపడలేదు తల్లి. దండకడయములు ఆయనకు తెలియవు తల్లి. అన్ని ఆభరణములలో నీ పాదమంజీరమును చేతబునినారు లక్ష్మణస్వామి. నిరంతరము తల్లికి పాదాభివందనం చేసేటువంటి సమయంలో ఈ పాదమంజీరమునే కాలికి ధరించేది. అన్నయ్యా, ఇది సీతదే, సీతదే అని ఆ మహానుభావుడు నీ దివ్యమైనటువంటి పాదపద్మములకు ధరించిన పాదమంజీరమును చూచి ఆయన విలపించారు. పూజ్యురాలా, నీవు కనబడకపోవుటచే శ్రీరామచంద్ర ప్రభువు నిత్యం ప్రజ్వరిల్లుచున్న మహాగ్నిలా అగ్నిపర్వతంలా తపించిపోతున్నాడు. నీ ఎడబాటు కారణముగా, నిద్రలేమి కారణముగా శోకము, చింత ఆయనను ఆవహించి ఉన్నాయి. తపించిపోతున్నాడు తల్లి. నిద్రలేని కారణము ఒకటి, శోకము మరొకటి, చింత. ఈ 3 అగ్నులు, సహజంగా 3 అగ్నులు ఉంటాయి యజ్ఞములలో. ఆ అగ్నులు పేరు ఏమిటి అంటే లోకంలో దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహ్వానీయాగ్ని అంటూ ఉంటారు వేద పండితులు. ఇక్కడ కూడా 3 అగ్నులు రామచంద్రమూర్తి హృదయంలో మండుతున్నాయి. ఈ అగ్నుల పేర్లేమిటి అంటే నిద్ర లేకపోవటం ఒకటి, శోకము మరొకటి, చింత మరొకటి. 3 అగ్నులు ఆయనను తపింపచేస్తున్నాయి. నీవు కనబడని కారణముగా శోకమునకు లోనై రాఘవుడు మిక్కిలి భయంకరమైన భూకంపముచే మహాపర్వతము ఎలా చెలించిపోతుందో అలా చెలించిపోతున్నారమ్మా. అందమైన వనములందు, నదీ తీరమునందు శలయేళ్ల ప్రక్కన సంచరిస్తూ శ్రీరామచంద్ర ప్రభు నీ సాహచర్యమునకు కరువై ఆనందించలేకపోతున్నాడు. చల్లని గాలి వీచినా సీతా సీతా అని విలపిస్తున్నారు. జానకి, జగన్మాత, సకల సద్గుణోపేత ఆ నరశ్రేష్ఠుడు రావణుని బంధుమిత్ర సపరివారముగా సంహరించి
శీఘ్రముగా నిన్ను తీసుకొని వెళ్ళేది నిజము తల్లి. రాముడు వాలిని చంపడానికి సుగ్రీవుడు వానరులను పంపి వెతికించడానికి ఆ ఉభయులు ప్రతిజ్ఞలు పూనుకున్నారు. శ్రీరామచంద్ర ప్రభు వాలిని సంహరిస్తాను అని ఆయన ప్రతిజ్ఞ చేస్తే, సుగ్రీవుడు ఆ పని గనక నువ్వు చేసినట్లయితే నా వానర సైన్యాన్ని నలుదిక్కుల సీతాన్వేషణకై పంపిస్తాను అని ప్రతిజ్ఞలు పూనారు. కపీశ్వరుడైన సుగ్రీవుడు వానరులైన వీరులైన ఆ రాజకుమారులతో కూడా కిష్కింధకు సమీపించారు. యుద్ధమున వాలి నిహతుడైనాడు. ఒకే బాణంతో శ్రీరామచంద్ర ప్రభువు వాలిని కూల్చినారు. సుగ్రీవుని కపిరాజుగా చేశారు. రామసుగ్రీవుల మైత్రి బలపడింది. కదల్లే కపిసేన సుగ్రీవు నాన నలుదిశల వెతకడానికి బయలుదేరారమ్మా. అమ్మా, నా పేరు హనుమంతుడంటారు. నేను వారి దూతగా ఇక్కడికి విచ్చేశాను. సుగ్రీవుడు కిష్కింధారాజ్యమునకు ప్రభువై మహావీరులైన వానరయోధులను రప్పించి నిన్ను అన్వేషించడానికై నలుదిక్కుల పంపించారు. మహా తేజస్సాలి వానర ప్రభువు సుగ్రీవుని యొక్క ఆజ్ఞ, మహాపర్వత సదృశులైన వానర వీరులు అందరూ నిన్ను వెతుకుతూ భూమికి నలుదిక్కులా వెతుకుతున్నారమ్మా, బయలుదేరారు. వానరులు సుగ్రీవును ఆదేశించినటువంటి విధంగా నెరవేర్చడానికి త్వరపడుతున్నారమ్మా. నిన్ను అన్వేషించుచున్నవారై భూమి అంతటా సంచరిస్తున్నారమ్మా. మేము కూడా ఆ పని మీదనే కొందరము దక్షిణ దిశగా వచ్చాం. వాలికుమారుడున్నాడు తల్లి, అంగదుడు. శ్రీమంతుడు, మహాబలశాలి. ఆ కపీశ్వరుడు వానర సేనలో 3 వంతుల బలములను వెంట పెట్టుకుని బయలుదేరాడు. శ్రేష్టమైన వింధ్యాద్రియందు సంచరించుచుండగా మేమందరము దారి తప్పి శోకాతురులమైనామమ్మ. మేము ఆ స్థితిలో ఉండగా పెక్కు దినములు గడిచిపోయినాయి. కార్యము సఫలము కాలేదు. నీ దర్శన భాగ్యం కలగలేదు. దక్షిణ దిశగా అలాగే వెళుతున్నాం. గడువు తీరుతున్నది. సుగ్రీవుడు ఏమి చేస్తాడో, ఏ ముఖం పెట్టుకుని సుగ్రీవుని దగ్గరికి వెళ్ళాలి? సీతమ్మ కనబడలేదు అనేటువంటి వార్తను తీసుకొని వెళ్ళాలా? గడువు పూర్తవుతున్నది. నీ దర్శనం కలగలేదమ్మా. సుగ్రీవుని వలని భయము చేత మేము అందరం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాం. మేము దుర్గమమైనటువంటి అరణ్యములను, గిరులను, సెలయేళ్లను, తీరములను గాలించాం. నీ జాడ కనబడలేదు. నిస్పృహతో అశువులను వీడటానికి నిశ్చయించుకున్నాం. ఆ గిరిశిఖరము పైన మేము ప్రాయోపవేశం చేయడానికి ఉపక్రమించామమ్మా. నిరాహార దీక్షకు దిగిన వానర పుంగవులను అందరను చూచి అంగదుడు మిక్కిలి శోకముతో మునిగిపోయినాడు. ఆ అంగదుడు నీ అపహరణను, వాలి మృతిని, జటాయు మరణాన్ని, మా ప్రాయోపవేశ విషయాన్ని తలంచుకొని ఎంతో విలపించాడు తల్లి. ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. ఎందుకు ఈ జీవితం? రామా రామా రామాని నోటితో పలకటమేనా? రామసేవ చెయ్యాలి భావించాం. సుగ్రీవుని ఆజ్ఞ సకాలంలో నెరవేర్చజాలకపోయిన మేము నిరాశతో మరణించాలి అని భావించాం. ఆ సమయంలోనే ఒక విచిత్రం జరిగిందమ్మా. ఆ మహేంద్రగిరి పర్వతపు గుహలలో సంపాతి అని పేరు కలిగిన ఒక పక్షిరాజమున్నది. ఆ సంపాతి జటాయు యొక్క సోదరుడని మాకు తెలియదు. సకలము తెలుసుకున్నాం. జటాయు యొక్క మరణ వార్త సంపాతికి తెలియచేశాం. తమ్ముడైన జటాయువు ఎవరు, ఎక్కడ చంపారు, ఆ విషయములు వినగోరుతున్నాను అని మమ్మల్ని అడిగాడు ఆ సంపాతి అని పేరు కలిగిన పక్షిరాజము. విషయం తెలియచేశాము తల్లి. రావణునిచే జటాయువు చంపబడ్డాడని వివరించాం. సంపాతి ఆనందించాడు, ఒక పక్క దుఃఖించాడు. రామకార్యమునకై తన ప్రాణములను పోగొట్టుకున్నాడు. పరోపకారం చేస్తూ మరణించాడు. హో ఓహో, జటాయువునకు మోక్షమే. శ్లాఘనీయం. జటాయు యొక్క చరిత్ర పుణ్యప్రదమైనది అనుకున్నారు. అంగదుడు పూసగుచ్చినట్టు తెలియచేశాడమ్మా. జటాయు యొక్క మృతిని విని దుఃఖితుడైన సంపాతి
తన యొక్క దృష్టితో పక్షులకు దూరదృష్టి ఉంటుంది. సంపాతి, గరుత్మంతుడు మొదలైనటువంటి కోవకు చెందారు గనక వాళ్ళ యొక్క కళ్ళ కాంతి యోజనముల దూరము చూడగలిగిన శక్తి ఉంటుంది కనుక రావణుని లంకలో సీతమ్మ ఉన్నది అని తెలియచేసింది. సంపాతి పలికినటువంటి మాటలకు సంతోషకరమైంది. అంగద సహితులమై మేమందరము బయలుదేరామమ్మా. వానరులందరూ సంతోషంతో పొంగిపోయినారు. లంకలోనే సీతమ్మ ఉన్నది తెలిసింది. నిన్ను చూడాలి అనే కుతూహలంతో బయలుదేరాం. నీ దర్శన కాంక్షతో సాగర తటమున చేరి అంగదాది ప్రముఖులెల్ల భయంతో మరల చింతాక్రాంతులైనారు. దక్షిణ దిశగా రాగానే అభంగ తరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైన వారధి కనిపించింది. వారధి దాటగలిగిన వాడెవడు? శౌర్యవంతుడెవడు? అమ్మా, నేను బయలుదేరానమ్మా. శతయోజన విస్తీర్ణమైన వారధి దాటి ఈ లంకలో ప్రవేశించాను. ఈ రాత్రియందే రాక్షసులతో నిండినటువంటి ఈ లంకలో నేను ప్రవేశించానమ్మా. అమ్మా జానకీదేవి, నేను రావణుని చూచాను. శోకముతో విలవిలలాడుతున్న నిన్ను సందర్శించాను. ఈ లోకములో సీతను కాంచినటువంటి వ్యక్తి ఎవరు అని ఎవరైనా ప్రశ్నిస్తే వానరకోటి అందరిలో ఈ హనుమంతుడే అనేటువంటి కీర్తిని నాకు కలిగించడానికి నీ దర్శన భాగ్యాన్ని కలిగించావా అమ్మా? నా జన్మ తరించింది. దేవి, నేను శ్రీరాముని దూతను. నన్ను విశ్వసించు తల్లి. స్వామి యొక్క ప్రోత్సాహముతో నిన్ను అన్వేషించడానికై ఇక్కడికి వచ్చాను. దయతో నాతో మాట్లాడమ్మా. నేను వాయుసుతుడనమ్మా, సుగ్రీవుని మంత్రినమ్మా. నన్ను నమ్ము. శస్త్రధారులందరిలో మేటి అయినటువంటి నాథుడు క్షేమంగా ఉన్నాడు. శ్రీరామచంద్ర ప్రభువు క్షేమంగా ఉన్నాడు. నీ క్షేమమును అరసి రమ్మనమన్నారు. సర్వశుభలక్షణములు కలిగిన శ్రీరామచంద్ర ప్రభువు యొక్క దివ్య సేవ చేస్తున్న లక్ష్మణుడు కూడా కుశలమే. అతడు పరాక్రమశాలి అయిన శ్రీరామచంద్ర ప్రభు నీ భర్త యొక్క హితాన్ని ఎప్పుడూ కోరుకుంటాడమ్మా. సుగ్రీవుని ఆదేశమును అనుసరించి నేనొక్కడనే ఈ లంకలకు రాగలిగాను. కామరూపుడనైన నేను నీ జాడ తెలుసుకొనగోరి ఒంటరిగా సంచరించుచు ఈ అశోకవనమునకు చేరాను తల్లి. నీ జాడ తెలియక వానరవీరులు అందరూ శోకములో మునిగి మిక్కిలి పరితపించుచున్నారు. నిన్ను దర్శించిన వార్త వారికి గనక తెలియచేస్తే వారి శోకము తొలగిపోతుంది. నేను అదృష్టవంతుడనమ్మా. నా భాగ్యవశమున సాగర లంఘము వ్యర్థము కాలేదు. జన్మ తరించింది. ఎన్ని ఆటంకములు ఎదురైనా అందరికంటే ముందుగా నిన్ను దర్శించిన కీర్తి నాకే దక్కింది తల్లి. ఇది నా పూర్వజన్మ సుకృత ఫల విశేషం. రామచంద్రమూర్తి దర్శన భాగ్యం కలిగింది. సీతామాత సకల సద్గుణోపేత సర్వసులక్షణ లక్షిత జాత అవని జాత సీతామాత సందర్శన మహాభాగ్యాన్ని పొందినటువంటి అదృష్టవంతుడిని నేనే తల్లి. మహావీరుడైన రాఘవుడు రాక్షస అధిపతి అయినటువంటి రావణుని అతని బంధుమిత్రులతో సపరివారంగా హతమార్చి నిన్ను శీఘ్రముగా తన దగ్గరకు తీసుకొని వెళతాడు. అమ్మా, నా జన్మ వృత్తాంతాన్ని నీకు తెలియచేస్తాను విను తల్లి. భగవంతునికి తెలియచేసుకునేటప్పుడు గోత్రనామాలు చెప్పుకుంటారు. ఇది ఆచారం. సీతా మహాసాధ్వీమణిని దేవతగా భావించారు ఆంజనేయ స్వామి. మానవ కాంత కాదు ఆ తల్లి, దేవత. అమ్మా, మాల్యవంతము అని పేరు కలిగిన ఒక పర్వతమున్నది తల్లి. దానిపైన కేసరి అని పేరు కలిగిన ఒక వానరోత్తముడున్నాడు. గోకర్ణ పర్వతమునకు వెళ్ళాడు. అక్కడ శంబసాదనుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుణ్ణి సముద్ర తీరముల గల అతడి పుణ్యక్షేత్రములకు ఉపద్రవములు కలిగిస్తూ ఉంటే దేవతలు ఋషులు ప్రార్థించగా నా తండ్రి అయినటువంటి కేసరి శంబసాదనుడు అని పేరు కలిగిన రాక్షసుని హతమార్చాడమ్మా. ఆ కపీశ్వరుని యొక్క భార్య పేరే అంజనీదేవి. వాయుదేవుని అనుగ్రహం చేత నన్ను కన్నది తల్లి. నేను వైశాఖమాసంలో పుట్టానమ్మా. కృష్ణపక్షములో పుట్టానమ్మా.
దశమి తిథినాడు పుట్టానమ్మా. పూర్వాభాద్ర నక్షత్రంలో, వైధృతి యోగంలో, కర్కాటక లగ్నంలో, కౌండిన్యస గోత్రంలో నేను జన్మించాను. నా చర్యలను బట్టి లోకమున నాకు హనుమంతుడు అనేటువంటి ఖ్యాతి ఏర్పడింది. అమ్మా, నీవు విశ్వసించడానికి, నీకు నమ్మిక కలగడానికి నీ భర్త అయిన శ్రీరాముని గుణములను తెలియచేశాను. త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళేది నిజం. ఈ పలుకులు విన్నది తల్లి. చెప్పవలసినటువంటి విషయమును సూటిగా చెప్పటం, కపటము లేని మాటలు, శోకములో ఉన్నవారిని ఎలా ఓదార్చాలో తెలిసినటువంటి విధం, వాక్య నిర్మాణం, వినయశీలత, సేవాభావం తల్లికి ఆనందాన్ని కలిగించింది. సంపూర్తిగా నమ్మింది. తగినటువంటి నిదర్శనముల చేత రాముని దూతయే అని ఆనందించింది. ఎప్పుడైతే విశ్వసించి ఆనందించిందో అంతులేనటువంటి సంతోషం ఆమె ముఖములో తాండవించింది. కన్నులలో ఆనంద అశ్రువులు జలజల జలజల రాలినై. పరమపావనమై పుణ్యమైనటువంటి ఎర్రని రేఖలతో నిండిన తెల్లని నేత్రములు కలిగిన ఆ సీతాదేవి యొక్క మనోహరమైన వదనం రాహువు నుండి విముక్తమైన చంద్రుని వలె ప్రకాశించింది. కపీశ్వరుడైన హనుమంతుడు నిజముగా రామదూతయే అని భావించింది. హనుమంతుడు దర్శనీయురాలైన ఆమెకు మరల ఇలా తెలియచేస్తున్నారు. అమ్మా మైథిలి, నీకు విషయములో అన్నిటినీ తెలియచేశాను. ఊరడిల్లుమమ్మా శోకము వదలి. నీ క్షేమము విని రాముడెంతగా ఆనందించునో కదా. నేనేమి చేసినచో నీకు సంతోషం కలుగునో తెలియచెయ్యమ్మా. నీ సంతోషము కన్నా నాకు కావలసినది ఏదీ లేదు. సీతారాముల పెదవుల మీద చిరునవ్వులు చిందించాలి. సీతారాముల సందర్శనంతో ఈ లోకం ఆనందపారవస్యం చెందాలి. సకల పాపముల నుండి మానవులు విముక్తి చెందాలి. సీతారాముల యొక్క సందర్శన మహాభాగ్యాన్ని పొందిన సమస్త దేవతా సమూహమందరూ ఆనందించాలి. అమ్మా, నేను తిరిగి వెళతాను. మహర్షుల ప్రేరణ వలన కపివరుడైన కేసరి రాక్షసుడైన శంబసాధనుని యుద్ధమున చంపివేశాడు కదా. నేను వాయుదేవుని వరము వలన కేసరి భార్యయైన అంజనాదేవి గర్భమున జన్మించాను. బలసంపదలో నేను ఆ వాయుదేవుని అంతటి వాడని. నేను వానరుడనమ్మా అని వినయ విధేయతలతో తెలియచేశారు ఆంజనేయస్వామి. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 35వ సర్గము సమాప్తము.